స్పష్టాహంకృతులుల్లసిల్ల హరియున్ భల్లూకలోకేశుడున్ ముష్టాముష్టిన్ హర్నిశంబు జయ సమ్మోహంబునన్ పోరుచో పుష్టిన్ పాసి ముకుంద ముష్టిహతులన్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై అతడు తాభీతాత్ముడై ఇట్లను. శ్రీకృష్ణుడు జాంబవంతుడు ఒకరినొకరు గెలవాలనే ఉల్లాసంతో రాత్రింబగళ్ళు బాహాబాహి ముష్టాముష్టి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. కోపోద్రిక్తులై గర్వోక్తులు పలుకుతూనే ఉన్నారు. అలా కొంతకాలం జరిగింది. కృష్ణుడి పిడికిలి దెబ్బలకు జాంబవంతుడు శక్తిని కోల్పోయాడు. పూర్తిగా అలసిపోయాడు. ఇక యుద్ధం చేయలేని స్థితికి వచ్చాడు. శరీరమంతా పిండి పిండైపోయింది. కృష్ణుణ్ణి చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. కృష్ణుడే రాముడని నిర్ధారించుకున్నాడు. ఏవా నిన్ను పురాణ పురుషున్ అధీశ్వరున్ విష్ణున్ ప్రభవిష్ణున్ ఎరుంగుదు సర్వభూతంబులకున్ ప్రాణప్రతాపధైర్యంబులు నీవే. విశ్వంబునకు సర్గస్థితిలయంబులెవ్వరాచరింతురు వారికి సర్గస్థితిలయంబులు చేయు ఈశ్వరుండవు నీవా ఆత్మవు నీవయనా. మరియును జాంబవంతుడు కృష్ణుణ్ణి పరమాత్మగా గుర్తించి, దేవా, నీవు పురాణ పురుషుడు, జగన్నాథుడు, దివ్య తేజస్వరూపుడు అయిన విష్ణుమూర్తివని తెలుసుకున్నాను. సమస్త జీవరాశులకు ప్రాణం నీవే, ప్రతాపం నీవే, బలం నీవే. విశ్వమంతటిని ఎవరు సృష్టిస్తారో, ఎవరు రక్షిస్తారో, ఎవరు నశింపజేస్తారో వారందరి పుట్టుకకు, పోషణకు, నాశనానికి కారకుడువైన ప్రభుడవు నీవే, ఆత్మరూపానివి నీవే అని స్తోత్రం చేసి మళ్ళీ ఇలా అంటున్నాడు. బాణాగ్నినెవ్వడు పరపి పయోరాసి నింకించి బంధించి ఏపుసూపే పరగనెవ్వడు ప్రతాప ప్రభారాసిచే దానవ గర్వాంధ తమసమడచే కంజాతములు త్రెంచు కరిభంగినెవ్వడు దశకంఠు కంఠ బృందములు త్రుంచే ఆ చంద్ర సూర్యమై అమరు లంకారాజ్యమునకు ఎవ్వడు విభీషణుని నిలిపే నన్ను ఏలిన లోకాధినాథుడెవ్వడు అంచితోదార కరుణార సాధ్య ఎవ్వడు ఆతడవు నీవు కావే మహాత్మా. నేడు మారుపడి ఎగ్గుసేసితి మరువవలయు. మహాత్మా, నిన్ను గుర్తించనేరక నీ పట్ల అపరాధం చేశాను. నన్ను మన్నించు స్వామీ. ఎవడు బాణాగ్నిని కురిపించి సముద్రాన్ని ఇంకింపచేసి బంధించి సేతువు నిర్మించాడో, ఎవడు తన ప్రతాపకాంతితో రాక్షసుల గర్వమనే చీకటిని అంతరింపచేశాడో, ఎవడు తామరతూడులు త్రెంచే గజరాజులాగా దశకంఠుడైన రావణుని 10 కంఠాలను త్రుంచివేశాడో, ఎవడు సూర్యచంద్రులుండే వరకు లంకారాజ్యానికి విభీషణుణ్ణి చక్రవర్తిని చేశాడో, నన్ను పాలించిన సకల లోక నాయకుడెవడో, కరుణాసాగరుడెవడో ఆ రామచంద్రుడివి నీవే కదా స్వామి అని జాంబవంతుడు శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు.